హాయ్ హలో నమస్తే. మీరు చూస్తున్నారు సువర్ణ మీడియా. నా పేరు ఉదయ్ అండ్ వెల్కమ్ టు ది పర్ఫెక్ట్ అండ్ జెన్యూన్ మూవీ రివ్యూ షో బొమ్మ ఆద్రింద. సో మరి ఈరోజు మనం బొమ్మ ఆద్రిందాలో హారర్ జోనర్లో వచ్చిన పిండం సినిమా గురించి మాట్లాడుకోబోతున్నాం. సో పిండం సినిమా యొక్క ఫస్ట్ క్యాస్ట్ అండ్ క్రూ గురించి ఒకసారి తెలుసుకుందాం. సో క్రూ వచ్చేసి మనకి అంటే రిటర్న్ అండ్ డైరెక్షన్ సాయి కిరణ్ దేద, స్టోరీ వచ్చేసి కవి సిద్ధార్థ, సినిమాటోగ్రఫీ అందించింది సతీష్ మనోహరన్ అండ్ అలాగే సంగీతాన్ని అందించింది కృష్ణ సౌరభ్. సో ఇది టెక్నికల్గా. ఇప్పుడు అంటే నటీనటులు చూసుకుంటే శ్రీరామ్ అండ్ అలాగే ఖుషి రవి హీరో హీరోయిన్లుగా, మరి ఇతర ముఖ్యమైన పాత్రలో ఈశ్వర్రావు, అవసరాల శ్రీనివాస్, అలాగే చైల్డ్ ఆర్టిస్ట్ అంటే బేబీ లీషా అండ్ బేబీ చైత్ర. సో వీళ్ళు ముఖ్యమైన పాత్రలు ధరించడం జరిగింది. సో ఇప్పుడు సినిమా గురించి మాట్లాడుకుంటే అంటే సినిమా ఈ పిండం సినిమా హారర్ జోనర్లో వచ్చిన ఈ పిండం సినిమా ప్రేక్షకుల్ని భయపెట్టిందా, తేలిపోయిందా, ఆకట్టుకుందనేది ఇప్పుడు తెలుసుకుందాం. ఇది తెలుసుకోవాలంటే ముందు బేసిక్గా మనం ఈ స్టోరీ ఏంటి, లైన్ ఏంటి ఒక్కసారి మాట్లాడుకుందాం. సో బేసిక్ లైన్ ఏంటి అంటే బేసిక్ స్టోరీ వచ్చేసి అన్నమ్మ అనే ఒక తాంత్రిక విద్య తెలిసిన ఒక క్యారెక్టర్ అన్నమ్మ. సో అంటే ఆ తాంత్రిక విద్యలు అంటే సో జనాల్ని అంటే ప్రజల్ని ఆత్మలు ఆవహించి వాళ్ళని ఇబ్బంది పెడుతున్నప్పుడు, వాళ్ళు మానసికంగా బాధపడుతున్నప్పుడు ఈ తాంత్రిక విద్య తెలిసిన అన్నమ్మ ఆ ఆత్మల్ని పసిగట్టి, ఆత్మల్ని అడ్రస్ చేసి, ఆత్మల నుంచి వీళ్ళని విముక్తి చేసి, అందరినీ స్వాంతన చేకూరుస్తూ అంటే లైక్ ట్రీట్మెంట్ ఇస్తూ ఉంటుంది. సో వాళ్ళని ఏంటంటే ఫ్రీ చేస్తుందన్నమాట, ఆత్మల నుంచి ఫ్రీ చేస్తుంది. అంటే ఇలాంటి కేసులని తిను డీల్ చేస్తూ ఉంటుంది, ప్రజల్ని ఇలా కాపాడుతూ ఉంటుంది. సో ఇలాంటి ఒక అన్నమ్మ దగ్గరికి తను ఇంటర్వ్యూ చేయడం కోసం, రీసెర్చ్ కోసం లోక్నాథ్ అనే ఒక క్యారెక్టర్ తనని కలవడం జరుగుతుంది. కలిసాక తను ఇంటర్వ్యూ చేస్తూ మీరు లైఫ్లో ఇలాంటి కేసులు చాలా డీల్ చేస్తూ ఉంటారు. సో బాగా డిఫికల్ట్గా ఫీల్ అయిన ఒక కేసు ఒకటి ఏదన్నా ఉందా అని అడిగినప్పుడు తను ఒక కేసు గురించి చెప్తుంది. ఆ కేసు ఏంటి అంటే 1990లో శుక్లాపేట అనే ఒక గ్రామంలో జరిగిన ఆ స్టోరీ అనమాట. సో ఆ 1990లో శుక్లాపేటలో ఒక ఆంథోనీ అనే ఒక కుటుంబం ఆ ఊరికి రావడం, అక్కడ ఒక ఇల్లు కొనుక్కోవడం, ఆ తర్వాత ఆ ఇంట్లోకి వాళ్ళంతా షిఫ్ట్ అవ్వడం. అక్కడికి అయ్యాక ఆ ఇంట్లో ఉన్న కొన్ని ఆత్మల వల్ల ఆ ఫ్యామిలీ బాధపడుతూ ఉంటుంది. ఎక్సెప్ట్ అంటే ఆంథోనీ భార్య మాత్రం అంటే తను గర్భంతో ఉంటుందన్నమాట. సో తనని తప్ప మిగతా అందరినీ ఆ ఆత్మలు ఇబ్బంది పెడుతూ ఉంటాయి. ఇలాంటి పరిస్థితుల్లో వాళ్ళు ఇట్లా ఆత్మల నుంచి మనుషులను కాపాడే అన్నమ్మ గురించి తెలుసుకొని అన్నమ్మని సంప్రదిస్తే అన్నమ్మ ఆ ఇంటికి వచ్చి ఆ ఆత్మల్ని అడ్రస్ చేసి, సో అక్కడి నుంచి ఇంకా రెస్ట్ ఆఫ్ ద స్టోరీ ఏంటంటే సో ఆ ఇంట్లో ఉన్న ఆత్మలు ఎవరు, ఎందుకున్నాయి, వీళ్ళని ఎందుకు ఇబ్బంది పెడుతుంది, తర్వాత వీళ్ళని ఆత్మల నుంచి వీళ్ళని కాపాడిందా లేదా లేదా అనేది రిమైనింగ్ స్టోరీ అనమాట. సో ఇది బేసిక్ లైన్ స్టోరీ. సో ఈ స్టోరీ వినంగానే మీకు మనకి జనరల్గా చాలా చాలా సినిమాల్లో మన హారర్ సినిమాల్లో సేమ్ లైన్, సేమ్ కైండ్ ఆఫ్ లైనే మనం మోస్ట్లీ చూస్తుంటాం. ఎందుకంటే ఎక్కడైనా కూడా ఏదో ఒక గ్రామంలో ఏదో ఒక ఊర్లో ఒక ఫ్యామిలీ ఇంట్లోకి రావడం, సో హాలీవుడ్ నుంచి టాలీవుడ్ ఏది తీసుకున్నా కూడా ఇలాంటి సినిమా మనం చాలా చూస్తుంటాం. ఆ ఇంట్లోకి రావడం, ఆ ఇంట్లో ఏదో ఒక ఆత్మ ఉండడం, వీళ్ళని ఇబ్బంది పెట్టడం, తర్వాత దాన్ని ఫైనల్గా దాని నుంచి ఎలా బయటపడ్డం స్టోరీ అనమాట. సో బేసిక్గా లైన్ అయితే చాలా ఇట్లే ఉంటాయి. కానీ ఇక్కడ మరి ఈ లైన్తో వచ్చిన ఈ దర్శకుడు ప్రేక్షకుల్ని మెప్పించాడా లేదా అనేది చూసుకుంటే ప్రేక్షకుల్ని 100% మెప్పించాడు అనుకోలేదు. ఎందుకంటే ఈ ఏదైతే బేసిక్స్ ఈ లైన్ ఉందో ఈ స్టోరీ 1930లో నల్గొండలో జరిగిన ఒక యథార్థ సంఘటన నుంచి తీసుకున్న ఈ స్టోరీ అనమాట. సో 1930లో నల్గొండలో ఒక ఇంట్లో ఈ ప్రాబ్లం జరిగింది, ఈ సమస్య జరిగింది. సో ఆ ఇంటికి ఒక కొత్తగా ఫ్యామిలీ రావడం, వచ్చాక అక్కడ ఆత్మల్ని ఇక్కడ వాళ్ళని ఇబ్బంది పెట్టి సో రిమైనింగ్ స్టోరీ అని చెప్పాను కదా. సో అలా జరిగి వాళ్ళు అట్లా బాధపడి ఉంటారు. సో అక్కడ జరిగిన ఒక ఇన్సిడెంట్ తీసుకొని స్టోరీగా వీళ్ళు చేసుకోవడం జరిగింది. సో ఏంటంటే ఇక్కడ ఏం జరిగింది, ఇక్కడ వీళ్ళ ఎందుకు ప్రేక్షకులు మెప్పించింది అన్నానంటే వీళ్ళు తీసుకున్న లైన్ సేమ్ అయినా కూడా వీళ్ళు స్క్రీన్ ప్లే కావచ్చు, ఆ ప్లాట్ కావచ్చు, ఆ కాన్ఫ్లిక్ట్ కావచ్చు, ఆ ఇంట్లో ఎందుకు ఆత్మలుగా మారారు, వీళ్ళని ఎందుకు ఇబ్బంది పడుతున్నారు అనేది ఆ కాన్ఫ్లిక్ట్ అయితే వీళ్ళు తీసుకున్నారో ఇక్కడే ఈ సినిమా సాయి కిరణ్ దైదా డైరెక్టర్గా చేసిన సాయి కిరణ్ దైదా సక్సెస్ సాధించారు వాళ్ళు. సో ఏంటంటే ఒక ఫ్రెష్ అంటే ఒక తాజా నేపథ్యం ఉన్న ఒక కథను తీసుకొని దాన్ని చాలా గ్రిప్పింగ్ నెరేషన్ రాసుకొని చాలా ఎంగేజ్ చేస్తూ ఎక్కడ ల్యాగ్ లేకుండా చాలా ఫాస్ట్గా, చాలా నీట్గా, చాలా క్లీన్గా ఈ సినిమాని సాయి కిరణ్ దైదా తీయడం జరిగింది. సో దీంతో ప్రేక్షకులు చాలా బాగా దీన్ని ఎంజాయ్ చేయడం జరిగింది. సో మనకేంటంటే
జనరల్‌గా హారర్ జోనర్‌కి సంబంధించినంత వరకు రీసెంట్‌గా మనం చూస్తే చాలా సినిమాలు ఈ మధ్య కాలంలో సినిమాటిక్ లిబర్టీ ఎక్కువుంటుంది. సో, దెయ్యాల కథలు అనంగానే కాస్త సినిమాటిక్ లిబర్టీ ఎక్కువ తీసుకోవడం జరుగుతుంది. ఇంకా కొన్ని సినిమాలేందంటే, ఒక సినిమా ఏదో మనకి కామెడీ చూపిచ్చుకొని, ఫైనల్‌గా సినిమా ఎండ్‌కొచ్చేసరికి దెయ్యం ఉందా లేదా అని చెప్పడం ఇలా జరుగుతూ ఉంటుంది. కామెడీని జొప్పించి, అట్లా మిక్స్ చేసి హారర్ ప్లస్ కామెడీతో చాలా సినిమాలు హిట్ అవుతుంది. సో, అదే ఒరవడిలో చాలా సినిమాలొచ్చాయి. అలా వచ్చిన సినిమాలు కొన్ని సక్సెస్ సాధించి, కొన్నైతే అటర్ ఫ్లాప్‌గా మనకి ఉంచింది. కానీ ఈ సినిమా సక్సెస్ ఎక్కడ అంటే, వీళ్ళు ఆ కామెడీ జోనర్‌లోకి వెళ్ళకుండా సీరియస్‌గా, సిన్సియర్‌గా అచ్చంగా ఆహ్, హారర్ జోనర్‌లోనే సినిమాని తీయడం జరిగింది. ఎక్కడ కామెడీకి స్కోప్ ఇవ్వకుండా, ఒక మంచి ప్లాట్‌ని తీసుకొని, మంచి కాన్ఫ్లిక్ట్ సినిమాలో చూపించి, చాలా సీరియస్‌గానే వీళ్ళు సీరియస్ యాంగిల్‌లో సినిమాని చెప్పడం జరిగింది. కాబట్టి చాలా రోజుల తర్వాత మళ్ళీ ఒక ప్రేక్షకుడు 100% ఒక హారర్ మూవీని చూసిన అనుభూతిని అయితే కలిగిందనమాట. సో, ఎక్కడ కామెడీకి స్కోప్ లేదు. నీట్‌గా, ఫుల్‌గా, టోటల్‌గా ఏందంటే, ఒక మంచి హారర్ జోన్‌లో వచ్చిన సినిమా ఎలా ఉంటుంది, ఒక హారర్ మూవీలో ఎలాంటి ఎలిమెంట్స్ ఉంటాయి, అంటే ప్రేక్షకుల్ని ఎలా భయపెట్టింది, ఎలా వాళ్ళని ఎంగేజ్ చేసింది, ఎలా వాళ్ళని అంటే ఆ సినిమాలో మలుపులు కావచ్చు, ఆ నెరేషన్ కావచ్చు, సన్నివేశాలు కావచ్చు, ఇవన్నీ ఏంటంటే 100% చాలా సిన్సియర్‌గా, సీరియస్‌గా తీసుకోవడంతో ప్రేక్షకులు మళ్ళీ చాలా రోజుల తర్వాత ఒక మంచి హారర్ మూవీ చూసిన అనుభూతి కలిగింది. ఇక ఈ మూవీలో మనకి చూసుకుంటే కనీసం ఒక 5, 6 సన్నివేశాల్లో మనం అంటే ఒళ్ళు జలదరించే సన్నివేశాలు చాలా ఉంటాయి. సో, చాలా ఎక్సైటింగ్‌గా ఉంటుంది మూవీ. కాకపోతే మనకి అక్కడక్కడ ఏంటంటే కొన్ని రిపీటెడ్‌గా అని అనిపిస్తుంది. బట్ ఏంటంటే ఆ ఫ్లోలో అవి ముందుకెళ్ళిపోతుంది. ఇక మనకి ముఖ్యంగా చెప్పుకుంటే ఫస్ట్ హాఫ్‌లో మనకి క్యారెక్టర్స్‌ని ఇంట్రొడ్యూస్ చేసుకొని స్టోరీలోకి తీసుకెళ్ళి ఆ ప్లాట్ ఏంటి, ఆ కాన్ఫ్లిక్ట్ ఏంటో మనకి చూపించడంలో ఫస్ట్ హాఫ్ అవుద్ది. ఒక మంచి ఇంటర్వెల్ బ్యాంక్‌తో సినిమా ఇంటర్వెల్ అవుతది. సెకండ్ హాఫ్‌కొచ్చేసరికి పూర్తిగా ఆ ఇంట్లోకెళ్ళిపోయి అన్నం అనే క్యారెక్టర్ ఆ ఇంట్లోకెళ్ళాక సో, ఆత్మలేంటి, ఎందుకున్నాయి అనేది మనకి ఒక్కొక్కటి రివీల్ చేసుకుంటూ వెళ్ళడంతో స సెకండ్ హాఫ్ అంతా ఒక మంచి గ్రిప్పింగ్ స్టోరీని మనం జనాలు చూస్తూ ఆ స్టోరీలోకి ఇన్వాల్వ్ అయిపోతారు. కాకపోతే క్లైమాక్స్‌కొచ్చేసరికి అంటే సెకండ్ హాఫ్ మొత్తం చాలా గ్రిప్పింగ్ నరేషన్ తోటి చాలా ఎక్సైటింగ్‌గా, చాలా మలుపులతోటి సినిమా ముందుకెళ్తది. సో, ప్రేక్షకుడు కనీసం ఒక 1 అవర్ చాలా, చాలా మంచి మూవీ చూసి చాలా ఎమోషన్‌కి చాలా ఇదవుతాడు. చాలా బావుంటుంది సినిమా. కాకపోతే క్లైమాక్స్‌కొచ్చేసరికి అలా పీక్స్‌కి తీసుకెళ్ళి క్లైమాక్స్‌కొచ్చేసరికి ఆల్ ఆఫ్ సడెన్‌గా ఎండ్ చేయడం జరుగుతుంది. సో, ఇక్కడ ఏదో జరుగుతుంది క్లైమాక్స్‌లో ఇంకా మనం చాలా మంచి పార్ట్ ఒకటి చూస్తాం అనుకున్న ప్రేక్షకుడికి ఆల్ ఆఫ్ సడెన్‌గా మనకి క్లైమాక్స్ వచ్చేస్తది. సో, ఇక్కడ ఏంటి ఇలా మళ్ళీ ఎట్లా అంత దూరం తీసుకెళ్ళి సప్పని ఇలా దించేసాడే అనుకున్న టైంలో మళ్ళీ మనకి అది టైటిల్స్ అప్పుడు సెకండ్ పార్ట్‌కి లీడ్ ఇస్తాడు. సో, అప్పుడు అర్థమవుతుంది. ఓకే. సెకండ్ పార్ట్ లీడ్ ఇవ్వడం కోసం కాస్త అక్కడ మళ్ళీ కూడా పూర్తిగా దాన్ని ఏమైందని స్టోరీ చూపించకుండా మళ్ళీ సెకండ్ పార్ట్ కోసం దాన్ని అబ్రప్టెడ్‌గా ఎండ్ చేశారనని మనకు తర్వాత అర్థమవుద్ది. సో, ఇది బేసిక్ లైన్, స్టోరీ, సో, డైరెక్షను. సో, ఈ డైరెక్షన్‌లో 100% సాయి కిరణ్ దయాద 100% సక్సెస్ సాధించారు. అంటే పూర్తిగా ఆడియన్స్‌ని ఎంగేజ్ చేయడంలో అతను 100% సక్సెస్ సాధించారు. సో, ఇలాంటి గ్రిప్పింగ్ స్టోరీకి ఇక మనకి పారలెల్‌గా ఏదైతే ప్లస్ అవుద్దో సినిమాటోగ్రఫీ కావచ్చు. సతీష్ మనోహన్ అద్భుతమైన సినిమాటోగ్రఫీ అందించడం జరిగింది. ఆ మూడ్స్‌ని, ఆ హారర్ ఇది సో, ఆ స్టోరీ కాన్ఫ్లిక్ట్‌ని, ఆ ప్లాట్‌ని మనకి జనాల్లోకి బాగా డీప్‌లో తీసుకెళ్లడంలో సినిమాటోగ్రఫీ చాలా బాగా పనిచేసింది. చాలా బాగా ఆయన మనల్ని ఆ సినిమా ఇన్వాల్వ్ చేసే విధంగా ఆయన కెమెరా పనితనం ఉంది. అండ్ అలాగే ఆ మూడ్‌ని ఎలివేషన్ చేయడంలో కావచ్చు, సో, ప్రేక్షకులను భయం గొలిపేలాగా, సన్నివేశాలను ఒళ్ళు జలదరించేలాగా, సో, మనల్ని ఇన్వాల్వ్ చేయడంలో మ్యూజిక్ కూడా చాలా చక్కగా మనకి కృష్ణ సౌరభ్ అని చాలా చక్కటి ఆర్ఆర్ అందించడం జరిగింది. సో, టెక్నికల్‌గా నెక్స్ట్ లెవెల్ సినిమా అని చెప్పుకోవచ్చు. నెక్స్ట్ లెవెల్ సినిమా. సో, సినిమా చూస్తున్నంత సేపు చాలా రోజుల తర్వాత ఒక నీట్ సినిమా చూసిన ఇదే కలుగుద్ది. అంటే రెగ్యులర్ కైండ్ ఆఫ్ హారర్ జోనర్‌లో వచ్చిన ఆ క్లమ్జీనెస్ కావచ్చు, లాజిక్‌లెస్ సన్నివేశాలు కావచ్చు, అట్లాంటివి మనకి ఏమీ ఈ సినిమాలో కనిపించవు. చాలా నీట్ హడావిడి లేకుండా సినిమా చాలా ముందుకెళ్తే అట్ ద సేమ్ టైమ్ మళ్ళీ ల్యాగ్ ఎక్కడ ఉండదు. సో, గ్రిప్పింగ్‌తో వెళ్తూ ఉంటుంది. చాలా నీట్‌గా అంటే చాలా హోంవర్క్ చేసినట్టు మనకు అర్థమవుద్ది సినిమా చాలా బాగా స్టడీ చేసి సినిమా తీసినట్టు మనకి అర్థమవుతుంది. సో, టెక్నికల్‌గా అయితే 100% చాలా బాగా నెక్స్ట్ లెవెల్ సినిమా అని అనుకోవాలి. ఇక ఇట్లాంటి సినిమాకి ఇప్పుడు ఆర్టిస్ట్ పరంగా ఎలా చేశారు? ఎందుకంటే ఇట్లాంటి సినిమాకి ఖచ్చితంగా ఆర్టిస్టులనేది
చాలా మేజర్ ఇది వహిస్తారు. ఏదైనా ఏ సినిమా అయినా, ఏ ఎమోషన్ అయినా ఫైనల్‌గా ప్రేక్షకులను చూపించడంలో ఆర్టిస్ట్ పెర్ఫార్మెన్స్ ఎక్కువ కావాలి. మంచి ఆర్టిస్ట్ కావాలి. మరి హీరో, హీరోయిన్‌లుగా చూసుకుంటే మన 'శ్రీరామ్' మనకందరికి తెలుసు. సో, లవ్ స్టోరీలు చేశారు. ఆయన చాలా చేశారు మనకి. సో, 'శ్రీరామ్' ఫస్ట్ టైమ్ ఒక హారర్ అంటే ఇంతకుముందు కూడా చేస్తున్నారు. బట్ ఏందంటే నిజంగా తన పెర్ఫార్మెన్స్ సినిమాలో చాలా బావుంటుంది. అండ్ అలాగే హీరోయిన్‌గా ముఖ్యంగా మాట్లాడుకోవాలి మనకి 'ఖుషి రవి'. సో, 'ఖుషి రవి' అనేది మీకంతా తెలుసు. సినిమా చూస్తే అర్థమవుద్ది. ఆ అమ్మాయి ఏంటంటే మనకి కరోనా టైంలో అంటే 2020లో వచ్చిన 'దియా' సినిమా ద్వారా మనకి ఆ అమ్మాయి సుపరిచితం. సో, ఆ మూవీలో ఒక మంచి పాత్ర చేసి ప్రేక్షకుల మధ్యలో ఒక మంచి స్థానాన్ని ఏర్పరచుకుంది. మళ్ళీ ఆ సినిమా తర్వాత మళ్ళీ ఆ మధ్యలో అమ్మాయి రెగ్యులర్ సినిమాలు ఏది చేయలేదు. మళ్ళీ ఇన్ని సంవత్సరాల తర్వాత మళ్ళీ అమ్మాయి ఒక మంచి స్టోరీతో మళ్ళీ మన ముందుకు రావడం జరిగింది. తన పెర్ఫార్మెన్స్ కూడా చాలా బాగా ఉంటుంది ఈ మూవీలో. ఇక ముఖ్యంగా ఈ వీళ్ళిద్దరు కాకుండా మాట్లాడుకుంటే మనకి ఈశ్వర్‌రావు. సో, తను అదే అన్నమ్మ క్యారెక్టర్ ఈశ్వర్‌రావు ఏంటంటే అంటే ఈ దయ్యాలనంటే పసిగట్టి వాళ్ళని ఈ కేసు డీల్ చేసే పాత్రలో అంటే తాంత్రిక విద్యలు తెలిసిన పాత్రలో అన్నమ్మ అంటే ఈశ్వరరావు క్యారెక్టర్ అద్భుతంగా చేశారు. చాలా చాలా బాగా ప్లస్ అవుద్ది ఈ సినిమా పాత్ర. ఎందుకంటే తను బేసిక్‌గా మంచి ఆర్టిస్ట్ మనకంతా తెలుసు. సో, వీళ్ళందరూ కాకుండా ఈ సినిమా ప్రత్యేకంగా మాట్లాడుకోవాల్సింది మాత్రం మనకి చైల్డ్ ఆర్టిస్టుల గురించి. సో, ఈ సినిమాలో శ్రీరామ్ కూతురుగా నటించిన ఇద్దరు చైల్డ్ ఆర్టిస్ట్, బేబీ ఆర్టిస్టులు లీషా కావచ్చు, చైత్ర కావచ్చు. వీళ్ళ గురించి మనం ప్రత్యేకించి మాట్లాడుకోవాలి. సినిమా అశాంతం వీళ్ళు అద్భుతమైన ఒక వీళ్ళు బేబీ ఆర్టిస్ట్ అయినా కూడా ఎంతో పరిణితితో కూడిన పెర్ఫార్మెన్స్‌ని ఈ సినిమాలో వాళ్ళు ఇవ్వడం జరిగింది. నిజంగా నిజంగా చాలా అద్భుతంగా వాళ్ళిద్దరు చేశారు. ఎక్సలెంట్‌గా చేశారు. వాళ్ళ పెర్ఫార్మెన్స్ ఈ సినిమాకి చాలా కీలకం. మనల్ని బాగా ఈ సినిమాలో ఇన్వాల్వ్ చేయడంలో కూడా వీళ్ళిద్దరి పాత్ర, ఈ ఇద్దరు లిషా కావచ్చు, చైత్ర కావచ్చు 100% వాళ్ళ ఎఫర్ట్స్ అయితే సినిమాకి ఇవ్వడం జరిగింది. సో, టెక్నికల్‌గా అండ్ అలాగే ఆర్టిస్ట్ పెర్ఫార్మెన్స్ పరంగా ఓవరాల్ కలెక్టివ్‌గా అది ఒక సమిష్టి కృషితో తీసిన ఒక అద్భుతమైన హారర్ మూవీ ఇది. ఎక్సలెంట్‌గా ఉంది. చాలా సంవత్సరాల తర్వాత మళ్ళీ మనకు నీట్ అండ్ క్లీన్ అండ్ గ్రిప్పింగ్ హారర్ మూవీ అయితే మనం 'పిండం' గురించి చెప్పుకోవచ్చు. సో, ఈ వారం అయితే 'పిండం' అనేది మాత్రం ప్రేక్షకుల్ని నిజంగా బాగా నాకు తెలిసి ఈ రోజు తర్వాత ఈ మౌత్ టాక్ వెళ్ళిపోయాక నెక్స్ట్ నుంచి కూడా ఆక్యుపెన్సీ కూడా పెరిగే అవకాశం ఉంది. ఎందుకంటే చాలా ట్రైలర్ తోటి వీళ్ళు చాలా మంచి పేరైతే వచ్చింది. బట్ అయితే ఇంత బాగుంటుందని అయితే ఎవరైతే ఎక్స్‌పెక్ట్ చేయలేదు. బట్ ఒక యావరేజ్ ఎక్స్‌పెక్టేషన్స్ తెలియని ప్రతి ఒక్కడు మాత్రం సినిమా చూసాక మాత్రం ఆశ్చర్యంతో బయటికైతే రావడం జరుగుతుంది. సో, అది ఇవాల్టి మన బొమ్మదిరిందలో 'పిండం' సినిమా యొక్క రివ్యూ. దట్స్ ఆల్ ఫర్ నౌ. దిస్ ఈజ్ ఉదయ్ సైనింగ్ ఆఫ్.